సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా సింపుల్గా శారీ కుచ్చులు అనేది వేద్దామండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కుచ్చులు అనమాట. ఇది ఎట్లా వేసుకోవాలి ఏందనేది ఫుల్ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి కొంగులు కుట్టేసుకున్న పీకో వేసినాను అనమాట ఆల్రెడీ నేను. సో ఇక్కడ వీళ్ళు శారీకి అనేది వర్క్ వేయించుకున్నారండి. సైడ్ బార్డర్ కనిపిస్తుంది కదా, అది మగ్గం వర్క్ అనేది వేయించుకున్నామట, ప్లేన్ ఉందని చెప్పేసి. నేను ఇక్కడ వచ్చేసి కొంగుకి 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట, మన మార్కర్ తోటి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. సో దీనికి మ్యాచింగ్ కలర్ చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి, కష్టం ఏమి ఉండదు. కొత్త నేర్చుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. సో శారీ కలర్ వచ్చేసి ఇక్కడ మీకు సైడ్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్, ఈ కలర్ అనమాట. అలాగే గోల్డ్ కలర్ వచ్చేసి నేను మనం కుచ్చులకు ముడి వేసుకుంటాం కదా, దానికోసము. ఇప్పుడు బ్లూ కలర్ థ్రెడ్ని 200 టైమ్స్ అనేది రౌండప్ చేసుకోవాలన్నమాట. రౌండప్ చేసుకొని నిడిల్కి ఎక్కించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను నిడిల్కి ఎక్కించుకున్నాక చూపిస్తున్నాను. 200 టైమ్స్ చేసినాను. అది దారం అనేది 200 లైన్స్ ఉండాలన్నమాట. మనం దాన్ని డబల్ వేస్తే కొద్దిగా ఒత్తుగా వస్తుంది అనమాట. మంచి ఒత్తుగా కుచ్చులు అనేది రావాలంటే ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడ కింద నుంచి నిడిల్ గుచ్చుకోవాలి. ఈ నిడిల్స్ అనేది మీకు లేస్లు అవి అమ్మే షాప్లలో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. మగ్గం వర్క్ మెటీరియల్స్ అమ్ముతారు కదండి, వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మీకు శారీ కుచ్చులు అంటే ఈజీగా దొరికిపోతుంది. నిడిల్ కావాలి శారీ కుచ్చులు అంటే వాళ్ళు ఇస్తారు. సో స్లోగా తీసుకోవాలంటే, ఎందుకంటే మనం ఎక్కువ థ్రెడ్ పెట్టినాం కాబట్టి కొద్దిగా టైట్గా ఉంటుంది. స్లోగా మెల్లగా తీసుకోవాలన్నమాట. సో తీసుకొని మనకి ఎంత కావాలంటే అక్కడికి మనం లెంత్ కట్ చేసుకోవాలన్నమాట. లెంత్ అనేది కొంతమంది ఏంటంటే 1 ఇంచ్ ఉంచుకుంటారు, కొంతమంది 2 ఇంచెస్ ఉంచుకుంటారు. ఇప్పుడు నేను నార్మల్గా కొద్దిగా కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ముడి వేసుకోవాలి కదా కుచ్చులకి. ఆ ముడి వేసుకున్న తర్వాత అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ నేను చెప్తాను ఎట్లా కట్ చేయాలనేది. అందుకోసమని నేను మామూలు కొద్దిగా కట్ చేసినాను, కొంచెం ఎక్కువే కట్ చేసినాను అనమాట. ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా నిడిల్కి ఎక్కించుకొని మంచిగా కుచ్చుకు అనేది దగ్గరికి ముడి వేయాలన్నమాట. దగ్గరికి ముడి వేస్తేనే కుచ్చు అనేది లూజ్ అవ్వకుండా, దాని థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇట్లా జాగ్రత్తగా పట్టుకొని ఒక్క పోగు కూడా వెళ్ళిపోకుండా ముడి వేసుకోవాలన్నమాట. మీరు కొత్తగా కుచ్చులు నేర్చుకునే వాళ్ళైనా సరే అండి, ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు. అసలు దీనికి టెన్షన్ కూడా ఏం అవసరం లేదు, చిన్నపిల్లలు కూడా వేయగలుగుతారు అనమాట. అంత ఈజీగా ఉంటుంది, దీనికి ఏం కష్టం అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో ఇప్పుడు ముడి వేసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఎంత అంజాద కావాలనేది చెప్తాను చూడండి. మన కస్టమర్ ఆల్రెడీ చెప్పిండు అనమాట. చూడండి, మన 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఫింగర్కి, ఆ సెకండ్ లైన్ వరకే ఉండాలన్నమాట. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్, మన ఫింగర్కి ఉన్న ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వరకే ఉండాలి. వాళ్ళకి అంతే కావాలన్నారు అనమాట, ఎక్కువ పెద్దగా అవసరం లేదన్నారు. ఇప్పుడు అందుకే దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను మిగిలిన కుచ్చులు కూడా మొత్తం వేసి చూపిస్తాను చూడండి. లాస్ట్ ఫైనల్ శారీ అనేది ఎంత లుక్ బాగుంటుందో. నీట్గా కట్ చేసుకోవాలండి, ఒక్క పోగు ఎక్స్ట్రా కనిపించకుండా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది మొత్తం కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, నేను ఫింగర్ అంతే కావాలన్నారు, అంతే కట్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ కూడా పెట్టొద్దు. ఇప్పుడు నేను శారీ మొత్తం కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫైనల్ లుక్ చూడండి, చూసిరు కదా, ఇది కట్ చేసిన తర్వాత ఎంత బాగుందో. అట్లే మొత్తం శారీ వేసి చూపిస్తానండి. ఫైనల్ ఒక్కొక్కటి అంతే వేసి చూపిస్తాను. ఫైనల్ వీడియో పెడతాను చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అనమాట, ఎంత నీట్గా ఉందో. మీకు ఇది కొద్దిగా అవి ఓపెన్ అప్ అయినట్టుగా అనిపిస్తున్నాయి కదా, అక్కడ మీరు కొంచెం స్లోగా ఐరన్ చేస్తే అవి దగ్గరకు ఉంటాయి అన్నమాట. మనం అటు ఇటు వేయడంతో అవి కొద్దిగా ఓపెన్ అప్ అయినాయి అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే అంత బాగుంది కదా శారీ ఫైనల్ లుక్. సో ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.